ఈరోజు మనం ధ్యానించే అంశం ఏంటంటే, వెన్ యు ఆర్ లెఫ్ట్ అలోన్. నువ్వు ఒంటరిగా మిగిలిపోయినప్పుడు, నీ కలిగినన్ని పోగొట్టుకొని, నీతో ఉన్నవారు కూడా నిన్ను విడిచిపెట్టినప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు ఏ రీతిగా మనము మన జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్తాము. ఆ విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మనమందరము ధ్యానించబోతా ఉంటున్నాము. దయచేసి మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనానికి మనమందరం వెళ్దాం. మొదటి సమూయేలు 30వ అధ్యాయము 6వ వచనము. దయచేసి నేను వాక్యాలు చెప్తున్నప్పుడు ఈ స్క్రీన్ పైకి ఒకవేళ రాకపోయినప్పటికీ దయచేసి మీరు బైబిల్ తీసుకొని మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ఆ వాక్యాలు మీరు ఫాలో కాగలరు. మొదటి సమూయేలు 30వ అధ్యాయము 6వ వచనము మనం చూసుకున్నట్లయితే, దావీదు బహుగా దుఃఖించినాడు అని అక్కడ మనం చూస్తూ ఉంటున్నాము. He was greatly distressed because men were talking of stoning him. తనతో పాటు ఏ ప్రజలైతే కంచగా ఉన్నారో, తోడుగా ఉన్నారో, బాడీ గార్డ్ లాగా ఉన్నారో, టీమ్ లాగా ఉన్నారో, వాళ్ళు ఈయనని రాళ్లతో కొట్టి చంపాలని మాట్లాడుకోవడము ఈయన విని చాలా దుఃఖపడ్డాడని లేఖనాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. తర్వాతి భాగంలో మనం చూసినట్లయితే దావీదు దేవుని యందు తన యొక్క బలమును పొందుకొని ముందుకు సాగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయండి. ఏ ప్రజలైతే దావీదుతో పాటు ముందుకు సాగుతూ ఉన్నారో, సైనికులుగా సాగుతూ ఉన్నారో, తోడుగా ఉన్నారో, చుట్టుగా ఉన్నారో, వారే దావీదుని రాళ్లతో కొట్టి చంపాలనే సందర్భం వచ్చినప్పుడు దావీదు చాలా దుఃఖపడినట్లుగా లేఖనాలు చెప్తా ఉన్నాయి. హీ వాజ్ గ్రేట్లీ డిస్ట్రెస్డ్. బహుగా దుఃఖపడినట్లుగా లేఖనాలు చెప్తా ఉంటున్నాయి. దేవుని బిడ్డలారా, ఈ యొక్క సందర్భాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి మనమందరం జాగ్రత్తగా ఆలకిస్తాం. ఈ సందర్భం ఏంటంటే, దావీదు ఆయన సౌలు చేత తరమబడుతూ ఆయన తన ప్రాణంను కాపాడుకోవడానికి ఫిలిస్తీ దేశానికి వస్తాడు. ఫిలిస్తీ దేశంకి వచ్చినప్పుడు అక్కడ ఆకీషు అనే ఒక రాజు ఆయనకు ఒక క్షేమమైన ఒక స్థానాన్ని తనకు కల్పించినప్పుడు దావీదు అక్కడే ఉండిపోతాడు. ఆయన ప్రాణము కాపాడుకోవడానికి తన దేశాన్ని వదిలిపెట్టుకొని శత్రు దేశంలో పోయి తల వాల్చుకునే పరిస్థితి అక్కడ కనబడుతూ ఉంది. అయితే ఒక యుద్ధ వాతావరణంలో ఆకీష్ రాజు అంటాడు, మేము ఇశ్రాయేల్ వైపున యుద్ధానికి వెళ్తున్నాము అనే సందేశాన్ని ఇచ్చినప్పుడు దావీదు కూడా బయలుదేరుతాడు. దావీదు బయలుదేరినప్పుడు ఆకీష్ రాజు తనతో పాటు ఉన్న కమాండర్లు అంటారు, ఇప్పుడు చూడు, నువ్వు కూడా ఇశ్రాయేలీయుడివే, నువ్వు కూడా సౌలుతో పాటు ఒకప్పుడు యుద్ధం చేసిన వాడివే. ఇప్పుడు ఇటువంటి పరిస్థితిలో నువ్వు యుద్ధానికి వచ్చినట్లయితే అక్కడ ఉన్న కమాండర్స్ అంటారు ఆకీష్ రాజుతో, ఈయనను తీసుకొని వచ్చినవేంటి, ఈయన మనకు వ్యతిరేకమైనట్లయితే ఆయన తప్పకుండా మనల్ని ఓడిస్తాడు, వాళ్ళతో కుమ్మక్క అవుతాడు, ఈయనను రిటర్న్ పంపించేసేయండి అనేసి చెప్పడం జరుగుతుంది. దావీదు వాళ్ళతో పాటు అక్కడి వరకు వచ్చి తిరిగి ఆయన జిక్లాగ్ అనే ప్రాంతం, ఏ ప్రాంతంలో అయితే ఆయన ఫిలిస్తీ దేశంలో అక్కడ వాళ్ళ యొక్క ప్రాంతంలో బ్రతుకుతా ఉన్నాడో, తన కుటుంబాలతో పాటు వాళ్ళ సైనికులతో పాటు ఆ సైనికుల యొక్క కుటుంబాలతో పాటు జిక్లాగ్ అనే ప్రాంతంలో ఆయన ఉంటున్నాడు. ఆయన తిరిగి యుద్ధానికి వెళ్లకుండా జిక్లాగ్ అనే ప్రాంతానికి తిరిగి వచ్చేస్తాడు. ఆయన ప్రాంతానికి తిరిగి వచ్చినప్పుడు ఆయన చూసింది ఏంటిదంటే, అమాలేకులు దండెత్తి వచ్చి వాళ్ళ ఆ టౌన్ని, ఆ పట్టణాన్ని కాల్చివేసి పిల్లలను, భార్యలను, వాళ్ళకున్న ఆస్తిని, జంతువులను చెరపెట్టుకొని తీసుకొని వెళ్ళిపోవడము దావీదు చూస్తాడు. దావీదు చూసినప్పుడు ఆ సందర్భంలో బాగా ఏడుస్తారు. ఆ యొక్క 30వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ఎట్లా ఏడుస్తారంటే, వాళ్ళకి ఇంకా ఏడవడానికి కూడా బలము సరిపోలేదని 3వ వచనంలో
మనం చూస్తున్నాం. డేవిడ్ అండ్ హిస్ మెన్ వెప్ట్ అలౌడ్ అంటిల్ దే హ్యాడ్ నో స్ట్రెంగ్త్ లెఫ్ట్ టు వీప్. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి కలిగిన పిల్లలు, కుమారులు, కుమార్తెలు, భార్యలు, ఆస్తులంతా అమాలేకులు వచ్చి, వాళ్ళు వేరే దేశం వాళ్ళనమాట. వాళ్ళు ఒక రైడ్ చేసి దండెత్తొచ్చి ఇవన్నీ తీసుకొని వెళ్ళిపోతారనమాట. సో దావీదు చాలా దుఃఖపడతాడు. అటువంటి సమయంలో ఈ యొక్క తోడున్న వాళ్ళు, వీళ్ళు యాక్చువల్గా మీరు గమనించినట్లయితే, వీళ్ళు దావీదు సౌలు దగ్గర నుంచి పారిపోయినప్పుడు ఒకానొక సమయంలో దావీదుని కలుసుకొని దావీదుని వాళ్ళ లీడర్గా చేసుకుంటారు. మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనం మనం గమనించుకున్నట్లయితే, వీరందరూ ఎటువంటి సమయంలో దావీదుకి జాయిన్ అయినారో ఒకసారి మనం చూసుకుందాం. చూడండి, 22వ అధ్యాయము 2వ వచనం. ఆల్ హూ వేర్ ఇన్ డిస్ట్రెస్, బాగా దుఃఖంలో ఉన్నవారు, బాధలో ఉన్నవారు, సంతృప్తి లేకుండా ఉన్నవారు, వాళ్ళ జీవితాలలో పోరాటాలలో ఉన్నవారు, వారందరూ వచ్చి దావీదుని కలుసుకొని దావీదుని వాళ్ళ నాయకుడిగా చేసుకున్నారు. 400 మంది ఆ రీతిగా కలుసుకున్నారని మనం చూస్తున్నాం. చూడండి, వీళ్ళు గతంలో దావీదుని ఎప్పుడు జాయిన్ అయినారు అంటే, దావీదు సౌలు దగ్గర నుంచి పారిపోతూ ఫిలిస్తీన్ దేశంలోకి వెళ్ళి దాచుకున్నప్పుడు వీళ్ళంతా దుఃఖంలో ఉన్నవాళ్ళు, ఫెయిల్ అయిన వాళ్ళు, డిసప్పాయింట్మెంట్లో ఉన్నవాళ్ళు, సంతృప్తి లేకుండా బ్రతికేవారు, ఓడిపోయిన వాళ్ళు, అటువంటి వారందరూ దావీదుని కలుసుకొని 400 మంది దావీదుని వాళ్ళ లీడర్గా పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు ఆ ప్రాంతాలలో సంచరిస్తూ ఉన్నారు, దాచుకుంటూ ఉంటున్నారు, అవసరమైనప్పుడు పోరాడుతూ ఉంటున్నారు. ఇప్పుడు ఆలోచన చేయండి, ఏ దావీదునైతే నాయకుడిగా పెట్టుకున్నారో, ఏ దావీదునైతే వెంబడిస్తూ ఉన్నారో, ఆ దావీదు ఈ యొక్క యుద్ధానికి వెళ్దామని వెళ్ళి ఆ యుద్ధంలో అనుమతి ఇవ్వకుండా తిరిగి వచ్చే లోపల ఏం జరిగిందంటే, తన భార్యలు లేరు, వాళ్ళ భార్యలు లేరు, పిల్లలు లేరు, పశువులు లేవు, జంతువులు లేవు, ఏం లేవు, అన్నీ లాక్కొని వెళ్ళిపోతారు. వాళ్ళు అమాలేకులు వచ్చి దండెత్తుకొని వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు. ఆ సమయంలో దావీదు ఏడుస్తూ ఉన్నాడు, అందరూ ఏడుస్తూ ఉన్నారు. ఎంత ఏడ్చినారంటే వాళ్ళకి ఇంకా ఏడవడానికి కూడా బలము లేదని లేఖనాలు మనం చూస్తూ ఉంటున్నాం. ఆ సమయంలో వీళ్ళందరూ ఇంతవరకు దావీదుతో నడిచిన వారు, ఇప్పుడు వరకు దావీదుని వాళ్ళ నాయకుడిగా చేసుకున్నప్పటికీ వాళ్ళు ఏం చేసినారు తెలుసా? చివరికి ఈయనను రాళ్లతో కొట్టి చంపేద్దాము అనే ఆలోచనకు వస్తారు. అప్పటికే దావీదుని మీరు గమనించండి, చాలా కోల్పోయినాడు. ఒక ఫ్యూజిటివ్గా, దేశ దిమ్మరిగా, లేకపోతే తన దేశాన్ని వదిలిపెట్టుకొని ఆయన పారిపోయినాడు. తన సౌలు యొక్క కుమార్తెను కూడా వివాహం చేసుకుంటాడు. ఆ భార్యను కూడా వదిలిపెట్టుకొని పోయినాడు. సౌలును వదిలిపెట్టుకొని పోయినాడు. యోనాతాన్ని వదిలిపెట్టుకొని పోయినాడు. శత్రు యొక్క దేశంలోకి వెళ్ళి ఆయన తలదాల్చుకోవాల్సి వచ్చింది. అప్పటికే ఆయన చాలా విరిగిపోయినాడు. తన జీవితంలో ఎన్నో దేవుడు గొప్ప వాగ్దానాలు చేసినాడు. రాజుగా నియమిస్తానని అభిషేకించినాడు, సమూయేలు ద్వారా మాట్లాడినాడు. కానీ ఇమాజిన్ చేయండి, ఈయన తరమబడుతున్నాడు. ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ సౌలు చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అటువంటి సమయంలో వీళ్ళు కలుసుకున్నారు. కొద్దిగా ఆదరణ దొరికింది అనుకున్నాడు. ఒకానొక సమయంలో వాళ్ళు కూడా రాళ్ళు తీసుకొని కొట్టి చంపేద్దామనే స్థితికి వచ్చినప్పుడు దావీదు చాలా దుఃఖపడినట్లుగా చూస్తున్నారు. బహుశా వాళ్ళు అనుకొని ఉంటారు, ఇటువంటి స్థితిలో మనకు రావడానికి కారణం ఏంటిదంటే, బహుశా దావీదుని వెంబడించినందుకు ఇట్లాంటి స్థితి తెచ్చుకున్నాము, ఈయన నాయకుడిగా పెట్టుకున్నందుకు ఇట్లా ఫెయిల్ అయిపోయినాము, ఈయనని నాయకుడిగా ఉంచుకున్నందుకు బహుశా వి లాస్ట్ ఎవ్రీథింగ్, ఇవన్నీ పోగొట్టుకున్నాం, బహుశా ఈయనను వెంబడించకపోతే ఈ స్థితి వచ్చేది కాదేమో, ఇట్ వాజ్ ఏ బిగ్ మిస్టేక్ ఆఫ్ ఫాలోయింగ్ హిమ్ అనే ఆలోచన బహుశా వాళ్ళకి కలిగిందేమో. అటువంటి సమయంలో ఏం చేసినారు వాళ్ళు? అటువంటి సమయంలో ఏం చేసినారంటే రాళ్ళు కొట్టి
రాళ్ళతో కొట్టి చంపాలని ప్రయత్నం చేసినారు. ఒకసారి ఆలోచన చేయండి. దావీదు కూడా ఆ దుఃఖం ఉంది. దావీదు యొక్క కుటుంబాన్ని కూడా ఎత్తుకొని వెళ్ళిపోయినారని ఆయన దుఃఖపడుతున్నాడు. దానికి తోడు వీళ్ళందరూ రాళ్ళతో కొట్టాలని ఆలోచన చేసినప్పుడు ఆయన బహుగా దుఃఖించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. సహోదరులారా, మీ జీవితంలో కూడా అటువంటి సందర్భము ఎప్పుడైనా వచ్చిందా? When you felt that you lost everything and even the people leave you at very important time. నీ జీవితంలో అన్నీ కోల్పోయిన సందర్భము, ప్రజలు కూడా చేయి విడిచిన సందర్భము, ఆ దుఃఖకరమైన సందర్భం ఎప్పుడైనా వచ్చిందా? వచ్చినప్పుడు మనం ఎలా స్పందించినాము? ఒకవేళ రానట్లయితే బహుశా ఈ యొక్క సందేశము మిమ్మల్ని సిద్ధపరచడానికి అటువంటి సందర్భాలు వచ్చినప్పుడు మన జీవితంలో మనము ముందుకెలాగా సాగాలి, ఒక లెసన్గా, ఒక మంచి సందేశంగా ఉంటుందని నేను నమ్ముతా ఉంటున్నాను. ఒకసారి ఆలోచన చేయండి. ఆయనతో పాటు ఉన్న వాళ్ళు ఎవరినైతే బాగా నమ్ముకున్నాడో వాళ్ళే రాళ్ళతో కొట్టడానికి తిరుగుపడ్డారంటే దావీదు ఎటువంటి సిట్యువేషన్లోకి వచ్చినాడో ఆలోచన. ఒకవేళ ఆ స్థానంలో మీరు ఉన్నట్లయితే ఏం చేస్తారు? నీతో పాటు ఉన్న వాళ్ళందరూ నీకు వ్యతిరేకమైనారు, నిన్ను హాని చేయడానికి. నువ్వు కలిగిందంతా పోగొట్టుకున్నావు, శత్రు దేశంలో ఉన్నావు, ఎవరు లేరు నిన్ను ఆదరించడానికి. అటువంటి సందర్భంలో నీవు ఆ దావీదు స్థానంలో ఉన్నట్లయితే ఏం చేసేది? ఒకసారి ఆలోచన చేద్దాం. కానీ దావీదు ఎలా స్పందించినాడో, కదిలినాడో 6 విషయాలు మనము ఈ ఉదయకాల సమయంలో మనము నేర్చుకుందాం. బహుశా దేవుడు కొందరితో చాలా స్పెసిఫిక్గా మాట్లాడబోతున్నాడు, చాలా సూటిగా బహుశా మాట్లాడబోతున్నాడు. ఆత్మను తెరుచుకొని, హృదయాలు తెరుచుకొని వాక్యాన్ని మనం విందాం. వాట్ డేవిడ్ డిడ్ విల్ స్పీక్ వాల్యూమ్స్ టు us. దావీదు ఏం చేసినాడో చాలా బహుగా మనతో ఆయన మాట్లాడగలడు, తన జీవితం ద్వారా మాట్లాడగలడు అని నేను భావిస్తూ ఉంటున్నాను. ఈ 30వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, ఎప్పుడైతే రాళ్ళతో కొట్టి చంపాలనుకుంటారో దావీదు ఏం చేసినాడంటే, ఆయన దేవుని యందు తన బలమును తెచ్చుకున్నాడు అని. బట్ డేవిడ్ ఫౌండ్ స్ట్రెంగ్త్ ఇన్ ద లార్డ్ హిస్ గాడ్. దావీదు దేవుని యందు ఆ బలమును తెచ్చుకున్నాడని లేఖనాలు చెప్తా ఉంటున్నాయి. సహోదరులారా, గమనించండి. అందరు విడిచినప్పటికీ దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. కొంతమంది అనుకుంటారు, అందరు విడిచిపెట్టినారు కదా, దేవుడు కూడా నన్ను విడిచిపెట్టినాడేమో అనే భావన చాలా మంది కలిగి ఉంటారు. అటువంటి సమయంలో దావీదు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆయన దేవుడు ఎవరో జ్ఞాపకం తెచ్చుకున్నాడు. దేవుని యొక్క గొప్ప కార్యాలు ఏంటిదో జ్ఞాపకం తెచ్చుకున్నాడు. దేవుడు చేసిన బహుశా ఆయన వాగ్దానాలను జ్ఞాపకం తెచ్చుకున్నాడేమో, దేవుని యొక్క గుణమును జ్ఞాపకం తెచ్చుకున్నాడేమో. బహుశా మనము కీర్తనల భాగం మనం చదువుకున్నాం కదా, 42వ కీర్తనలో ఆయన అంటాడు, నా ప్రాణమా ఏలా నువ్వు కృంగి ఉన్నావు, లెగు, నువ్వు దేవుని యందు నిరీక్షణ ఉంచు, దేవుణ్ణి నమ్ముకో. 42వ కీర్తన మనం చదువుకున్నాం ఈరోజు. ఆ 42వ కీర్తనలో మీరు చూడండి, హీస్ కాన్స్టెంట్లీ టెల్లింగ్ హిస్ సోల్, ఓ సోల్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్. దేవుని యందు నిరీక్షణ ఉంచు, దేవుని యందు నమ్మకం ఉంచు, దిగులు చెందకు, లెగు, ఎందుకు నువ్వు నిరుత్సాహంతో ఉన్నావని తనకు తాను చెప్పుకున్నాడు ఆ కీర్తనలో. బహుశా దావీదు ఇటువంటి సందర్భంలో ఆ రీతిగా బలం తెచ్చుకున్నాడేమో. ఎందుకు ఇట్లా కృంగిపోతున్నావు? ఈ కృంగిపోవడం ద్వారా నీకేమైనా పరిష్కారం కలుగుతుందా? నువ్వు లెగు, నువ్వు దేవుని యందు నిరీక్షణ ఉంచి. ఇటువంటి పరిస్థితిలో కూడా
అన్నీ కూలిపోతున్నప్పుడు, అన్నీ పోగొట్టుకున్నప్పటికీ, అందరూ చేయి విడవడానికి సిద్ధపడినప్పటికీ, నిన్ను చంపడానికి సిద్ధపడినప్పటికీ, నీవు దేవుని యందు నిరీక్షణ ఉంచు. ఒకసారి ఆలోచన చేయండి. ఆయన బలం ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు? తన దేవుని దగ్గర నుంచి ఆ బలాన్ని తెచ్చుకున్నాడు. ఆ దేవుణ్ణి బలంగా చేసుకున్నాడు. అండ్ హీ వాజ్ స్ట్రెంగ్థెన్డ్ ఇన్ ద లార్డ్ హీస్ గాడ్ అని లేఖనాల్లో మనం చూస్తా ఉన్నాం. ఆ దేవుని యందు ఆయన బలంను తెచ్చుకున్నాడు. హల్లెలూయ, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మీ జీవితంలో, మన జీవితంలో ఒకవేళ అటువంటి పోరాటాలు మనం వచ్చినప్పుడు, ద ఫస్ట్ ప్లేస్ దట్ వీ హ్యావ్ టు గో, ఆర్ ద ఫస్ట్ థింగ్ దట్ వీ హ్యావ్ టు డూ ఈస్ ఫైండ్ యువర్ స్ట్రెంగ్త్ ఇన్ హూ యువర్ గాడ్ ఈస్. నీ దేవుడు ఎవరో, నీ దేవుని యొక్క గొప్ప కార్యాలు ఏంటిదో వాటి జ్ఞాపకం తెచ్చుకొని నీ బలంను తెచ్చుకో. బలహీన పడకు. అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు పరిస్థితులు బట్టి నువ్వు బలహీన పడకు, కానీ నువ్వు దేవుడు ఎటువంటి వాడో అని నువ్వు జ్ఞాపకం తెచ్చుకొని నీ బలాన్ని నువ్వు తెచ్చుకో. We cannot overcome any challenge if we are unwilling to find strength in the Lord. మన ముందు ఏ పోరాటాన్ని మనం గెలవలేము, ఎటువంటి పోరాటాన్ని కూడా మనం గెలవలేము దేవుని దగ్గర బలము తీసుకోకుండా. ఒకవేళ మనము నడిచినట్లయితే, ఒకవేళ ఇఫ్ వీఆర్ నాట్ గోయింగ్ టు గాడ్ ఆర్ ఇఫ్ వీఆర్ నాట్ మేకింగ్ గాడ్ అవర్ స్ట్రెంగ్త్, వీ కెనాట్ ఫేస్ ఎనీ ఛాలెంజ్. ఎటువంటి ఛాలెంజ్ని కూడా మనము ఎదుర్కోలేము. రిమెంబర్ దట్ ఇట్ వాస్ పీపుల్, నాట్ గాడ్ హూ హాస్ లెఫ్ట్ us. మనల్ని విడిచిపెట్టింది ప్రజలు, దేవుడు కాదన్న సంగతిని మనం జ్ఞాపకం తెచ్చుకోవాలా. దేవుడు మనల్ని మన శ్రమలలో వదిలిపెట్టువాడు కాదు. ఆయన వదిలిపెట్టాడు మనల్ని. మనం వదిలిపెట్టినాడేమో అని మనం భావన కలుగుతాం. మనుషులు వదిలిపెట్టేసినారు కదా, బహుశా ఆయన కూడా వదిలిపెట్టేసినాడేమో అనేసి చాలా మంది నిరుత్సాహంలోండి, నీ యొక్క నిరుత్సాహము, నీ యొక్క దట్ సెన్స్ ఆఫ్ ఫెయిలియర్, నేను ఓడిపోయినాను అనే భావనలో నువ్వు కూర్చొని ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే నువ్వు పరిస్థితిని గెలవలేవు. నీ పరిస్థితిని నువ్వు గెలవాలి అంటే దేవుడిని నువ్వు బలంగా చేసుకోవాలి. దేవుని యందున బలాన్ని నువ్వు పొందుకోవాలి. ఆమేన్. చాలా మంది ఆ దేవుని బట్టి ఆ బలాన్ని పొందుకోరు గనుక వాళ్ళ ముందున్న సవాళ్ళు ఎదుర్కోవడానికి ముందుకు సాగరు. దావీదు జీవితంలో అటువంటి కీలకమైన పరిస్థితుల్లో దావీదు చేసిన విషయం ఏంటి తెలుసా? ఆయన తన దేవుని యందు బలంని తెచ్చుకున్నాడు. ఆ దేవుని తన బలంగా చేసుకున్నాడు. ఆ దేవుని యొక్క తలంపులు, మాటలన్నీ ఒక బలంగా చేసుకొని ఆయన లేచి నిలబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. రెండోది, దావీదు జీవితంలో నేర్చుకోవాల్సిన విషయము, రెండో విషయం ఏంటిదంటే 7వ వచనము 8వ వచనము మనం గమనించినట్లయితే, దేవుడు దావీదుకు బలంనిచ్చినప్పుడు దావీదు దేవుని యందు బలంను పొందుకున్న తర్వాత అనేమంటాడంటే, అబితార్ని పిలువండి అని పిలిపిస్తాడు. అబితార్ ఎవరు అంటే ఒక యాజకుడు. ఆ దినాలలో వాళ్ళు ఆ యాజకులు ఎఫోద్ వేసుకొని దేవుని దగ్గర వాళ్ళు దేవుని యొక్క చిత్తాన్ని కనిపెట్టేవారు. అయితే ఆయనను పిలిపించి, దావీదు దేవుని యొక్క చిత్తం ఏంటి, నేను వెళ్ళాలన్నా, వెళ్ళి ఆ యొక్క రేడింగ్ పార్టీని నేను ఓవర్టేక్ చేయగలుగుతానా, వెళ్ళి గెలుచుకొని నేను తీసుకొని రాగలుగుతానా అని వీళ్ళని దేవుని దగ్గర అడుగుమని చెప్పేసి ఆయన పిలిపిస్తాడు. ఎప్పుడైతే పిలిపించి దేవుని యొక్క చిత్తాన్ని వెతుకుతారో దేవుడు అంటాడు, వెళ్ళండి, మీరు తప్పకుండా వాళ్ళని దాటి వెళ్ళి ఓవర్టేక్ చేసి మీరు స్వాధీనం చేసుకుంటారు, వెళ్ళండి అనే వాక్కును
దేవుడిచ్చిన తర్వాత వాక్కును దేవుడిచ్చిన తర్వాత దావీదు బయలుదేరినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మనం నేర్చుకోవాల్సిన రెండో ప్రాముఖ్యమైన విషయం ఏంటి తెలుసా? Whenever we face challenges, seek the will of God, seek the word of God, inquire from the Lord. దావీదు అప్పటికే ఎన్నో యుద్ధాలు చేసినాడు, ఎంతో జ్ఞానం సంపాదించిన వాడు, ఎన్నో పోరాటాలు చేసిన వాడు, సౌలుతో ఉన్నప్పుడు ఎన్నో యుద్ధాలు చేసి ఆయన గెలిచిన వాడు, గొలియాత్ని పడద్రోసిన వాడు, ఎన్నో రేడింగ్ పార్టీస్ని ఆయన లీడ్ చేసిన వాడు. అయినప్పటికీ ఇది నేను చేయగలుగుతాను అని ముందుకు వెళ్ళిపోలేదు. దేవుణ్ణి అడుగుతున్నాడు, ప్రభువా ఇది నేను చేయగలుగుతానా? నేనేం చేయాలి ప్రభువా? నీ ఆలోచన నాకు చెప్పు ప్రభువా, నీ తలంపులు నాకు చెప్పు ప్రభువా అని దేవుని యొక్క చిత్తాన్ని వెతికినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. మనం కూడా నేర్చుకోవాల్సిన విషయం ఏంటిదంటే, ఎప్పుడైనా కానీ ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, ఇటువంటి విపత్తికరమైన పరిస్థితులు మనకు వచ్చినప్పుడు మనము మన సొంత జ్ఞానాన్ని వాడడానికి వీల్లేదు, మన సొంత తెలివిని వాడడానికి వీల్లేదు, మనం అనుకున్నట్టుగా నడవడానికి వీల్లేదు. అది సమస్య పరిష్కారానికి దారి తీయదు. అటువంటి పరిస్థితి నుంచి మనం బయటికి రావాలంటే, అటువంటి విపత్తికరమైన పరిస్థితి నుంచి బయటికి రావాలంటే సర్వము ఎరిగిన దేవుడిని మనం వెతకాలి, ఆయన జ్ఞానాన్ని వెతకాలి, ఆయన చిత్తాన్ని వెతకాలి. ఆయన ఏ రీతిగా ఆయన విడుదల ఇవ్వగలుగుతాడో ఆ మార్గాన్ని మనం వెతకాలి. మనం వెతకకుండా సొంతగా మనం వెళ్ళినట్లయితే ఏమాత్రం దాన్ని మనము జయించలేము. మన సొంత బలంతో మనం జయించగలిగితే అన్ని సులువవుతుండే. మనం జయించాలి అంటే దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశం ఏంటిదో మనం తెలుసుకునేవారుగా మనము ఉండాలి. ఆమేన్. చూడండి, అందరూ విడిచిపెట్టినారు, అన్నిటి నుంచి పారిపోయినాడు, ఆయన కలిగిందంతా పోగొట్టుకున్నాడు, తొందరపడట్లేదు. దేవా నీ ఆలోచన ఏంటిదో నాకు బయలుపరచు, ఇది నేను చేయగలుగుతానా? దావీదుకి ఏంటి తెలుసా? ఏదైతే దేవుడు చెప్తాడో దాన్ని రూఢిగా నమ్మే తత్వము దావీదుకుంది. దేవుడు ఒకవేళ ఈ ఫలాన్ని చేస్తాడని చెప్తే ఎవరి నమ్మినా నమ్మకపోయినా దావీదు నమ్మేవాడు. దావీదు అటువంటి నమ్మకం కలిగిన వాడు. సో ఎప్పుడైతే దేవుని యొక్క వాక్కు తనకు వస్తుందో, నువ్వు వెళ్ళు, తప్పకుండా నువ్వు వెళ్ళి వాళ్ళని దాటిపోయి వాళ్ళని ఆక్రమించుకొని నువ్వు తీసుకొని రాగలుగుతావు అనే వాక్కు దేవుడు ఇచ్చినాడో, ఆ వాక్కు ఇచ్చినప్పుడు దావీదు ఏం చేసినాడు తెలుసా? ఆ వాక్కును అనుసరించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సహోదరులారా, రాబోయే దినాలలో చాలా విపత్తికరమైన పరిస్థితులలో మనం వెళ్తాము, చాలా ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్లో మనం వెళ్తాము. మనతో పాటు ఉన్నవారు మనకు వ్యతిరేకమైన పరిస్థితులు రావచ్చు. మనము ఎవరు నమ్మకంగా నిలబడతారనుకుంటామో బహుశా రేపటి దినము నిలబడకపోవచ్చు. అటువంటి సందర్భాలు వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా, జ్ఞాపకం పెట్టుకోండి, మీరు దేవుని దగ్గర బలం తీసుకొని మీరు ముందుకు సాగాలి. దేవుడు ఏం చెప్తున్నాడో అది చేయడమే మీ ముఖ్య ధ్యేయంగా పెట్టుకోవాలి. మీ మైండ్ ఏం చెప్తుంది, మీ హార్ట్ ఏం చెప్తుంది, మీ ఆలోచన ఏం చెప్తుందో దాన్ని ఆశ్రయగా చేసుకోవద్దు, దాన్ని ఆశ్రయించడానికి వీల్లేదు. దేవుడు ఏం చెప్తున్నాడో అది చేసేవారుగా మనము ఉండాలి. దేవుని ఆలోచనను వెతికేవారుగా ఉండాలి. చాలా మంది ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వాళ్ళ సొంత జ్ఞానం వాడడానికి ప్రయత్నం చేస్తారు, సొంతగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి తెలియదు, ఎంత సొంతగా ప్రయత్నం చేసినా కానీ వాళ్ళు ఫెయిల్ అవుతారన్న సంగతి బహుశా కొంతమంది గ్రహించరు. వాళ్ళ సొంత జ్ఞానంతో నడవడానికి ప్రయత్నం చేస్తారు. సహోదరులారా, ఏ పరిస్థితిలో అయితే నువ్వు ఉన్నావో ఆ పరిస్థితి నుంచి బయటికి తేగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడిని మనం ఆశ్రయించాలి, తన ఆలోచనను మనం ఆశ్రయించాలి.
తన తలంపులను మనం ఆశ్రయించాలి, తన ఉపదేశమును మనం ఆశ్రయగా చేసుకోవాలి. వి షుడ్ సీక్ హిస్ కౌన్సిల్ అండ్ గైడెన్స్. నెవర్ మేక్ ఎ మిస్టేక్ of following your own mind. If you want to come out of your situation, ఏ పరిస్థితిలో అయితే మీరు ఉన్నారో ఆ పరిస్థితి నుంచి మీరు బయటికి రావాలంటే యు మస్ట్ సీక్ హిస్ విల్. ఎంక్వైర్ ఫ్రమ్ ద లార్డ్, లార్డ్ వాట్ షుడ్ ఐ డూ? నేనేం చేయాలి ప్రభువా? ఎలా చేయాలి ప్రభువా? ఎలా ముందుకు సాగాలి ప్రభువా అని మనం అడిగేవారిగా మనం ఉండాలి. మూడోది మనం గమనించినట్లయితే, ఏ ప్రజలైతే ఈయనని రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారో, అంటే బ్లేమ్ చేస్తున్నారు వాళ్ళు. ఏమని బ్లేమ్ చేస్తున్నారు? ఈ సిట్యువేషన్కి కారణము దావీదే, దావీదు మూలంగానే ఈ పరిస్థితి మాకు వచ్చింది కనుక రాళ్లతో కొట్టి చంపాలి. వాళ్ళు దే ఆర్ ఓన్లీ ఫోకస్డ్ ఆన్ బ్లేమింగ్ డేవిడ్. కొంతమంది ఉంటారు, ఏదైనా జరిగినప్పుడు ఎవరు దొరకకపోతే ఒకళ్ళ పైన నింద వేసేస్తారు, నీ మూలంగా ఇట్లా అంతా జరిగింది. ఇది కామన్గా ఎక్కడ మనం చూస్తూ ఉంటామంటే కుటుంబాలలో కూడా చూస్తూ ఉంటాం, భార్యాభర్తల మధ్యలో కూడా మనం చూస్తూ ఉంటాం. ఎవరు దొరకకపోతే బ్లేమ్ అంతా ఒకరి పైన వేసేయడం మనం చూస్తాం కదా, చూస్తామా? అట్లా చేసిన వాళ్ళు చాలా మంది ఇప్పుడు వాక్యం వింటున్నారు. సహోదరులారా, మీరు బ్లేమ్ వేయడం ద్వారా మీరు పరిస్థితిని ఇంకా పాడు చేస్తున్నారు తప్ప పరిష్కరించట్లేదు. దావీదు అటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? వీళ్ళు బ్లేమ్ చేసే, నింద వేసే పనిలో వీళ్ళు ఉన్నప్పుడు దావీదు పరిష్కారం వెతికే పనిలో ఉన్నాడు. వ్యత్యాసం మీరు గమనిస్తున్నారా? వీళ్ళు రాళ్లతో కొట్టి చంపాలనుకుంటున్నప్పుడు దావీదు ఏం చేస్తున్నాడో తెలుసా? తిరిగి వీళ్ళనే ప్రోత్సహిస్తున్నాడు, వీళ్ళనే బలపరుస్తున్నాడు. మన ఫ్యామిలీస్ పోయినాయి కదా, మన పిల్లలు పోయినారు కదా, దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు కదా, మనం వెళ్దాం, వాళ్ళని కన్విన్స్ చేస్తున్నాడు. దావీదు యొక్క దృష్టి ఎవరిని బ్లేమ్ చేద్దామా అని లేదు. దావీదు యొక్క దృష్టి దేనిపైన ఉందంటే, ఎలా పరిష్కరించాలి? హౌ కెన్ ఐ సాల్వ్ దిస్ ప్రాబ్లం? ఈ సమస్యని ఎలా పరిష్కరించాలి? ఇప్పుడు వీళ్ళు నిందలు వేస్తున్నారు అనేసి వీళ్ళని విడిచిపెట్టేసాలనా? వీళ్ళు చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేసి అరే వీళ్ళని పక్కన పారేసేయాలా? లేదు. వాళ్ళ మైండ్స్ చాలా బిటర్నెస్తో నిండుంది కనుక, చేదుతో నిండుంది కనుక, ఏది కూడా పాజిటివ్ చూడలేకపోతున్నారు గనుక ఆయన గ్రహించి ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? చాలా డిఫరెంట్గా అప్రోచ్ చేస్తూ ఉన్నాడు. మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటిదంటే, బ్లేమింగ్ అదర్స్ డస్ నాట్ లీడ్ టు ద రైట్ సొల్యూషన్. వేరే వారిని మనము నింద వేయడము అది పరిష్కారానికి దారి తీయదు అని మనము గ్రహించాలి. He was convinced the very same people to go and chase them. ఏ ప్రజలైతే ఆయన చంపాలనుకున్నారో వాళ్ళనే కన్విన్స్ చేసినాడు, మనం వెళ్ళి మనం పోయి పోరాడి తెచ్చుకుందాము అని. అది చాలా కష్టతరమైన పరిస్థితి. ఏ రీతిగా కన్విన్స్ చేసినాడో నాకు తెలియదు దావీదు నిలబడి ఆ ప్రజల్ని. ఇట్ వాజ్ ఎ వెరీ డిఫికల్ట్ టాస్క్. ఆ ప్లేస్లో మనం ఉంటే we would never take such people. మనల్ని రాళ్లతో కొట్టి చంపాలనుకున్న వాళ్ళని మనం వెంట పెట్టుకొని తీసుకొని వెళ్తామా? బట్ డేవిడ్ హ్యాడ్ ఎ వెరీ డిఫికల్ట్ టాస్క్. తన ముందున ఆ టాస్క్ ఏంటిదంటే, పరిష్కారం ఎట్లా? ఇక్కడ కొట్టుకొని వస్తే సరిపోవడం కాదు, ఒకరి మీద ఒకరు నింద వేసుకుంటా పరిష్కారం వస్తుందా? డేవిడ్ వాస్ ఫోకస్డ్ ఆన్ సొల్యూషన్ దాన్ బ్లేమింగ్ వన్ అనదర్. వాళ్ళు బ్లేమ్ చేస్తున్నప్పటికీ హీ వాజ్ లుకింగ్ ఫర్ ద సొల్యూషన్.
వాట్ ఎ వండర్ఫుల్ ప్రిన్సిపల్ ఆఫ్ లీడర్షిప్ వి సీ ఇన్ డేవిడ్. దావీదులో ఆ లీడర్షిప్ క్వాలిటీని మీరు చూడండి. ఏ ప్రజలైతే రాళ్ళతో కొట్టాలనుకుంటున్నాడో ఆ ప్రజలని కన్విన్స్ చేసి యుద్ధానికి తీసుకొని పోతున్నాడు, పోరాడడానికి తీసుకుపోతున్నాడు. సహోదరులారా, ఏ ప్రజలనైతే దేవుడు నడిపించడానికి నిన్ను నన్ను పిలిచినాడో ఆ ప్రజలను మధ్యలో వదిలిపెట్టి పోవడానికి వీలు లేదు. ఏ ప్రజల కోసం యేసుప్రభు వచ్చినాడో ఆ ప్రజలు హోసన్నా, ఓ రాజు మమ్మల్ని రక్షించవా అని మట్టలు వేసినారు, బట్టలు వేసినారు, స్తుతించినారు, బాగా ఆరాధన చేసినారు. తర్వాత అదే ప్రజలు సిలువేయండి సిలువేయండి అని గట్టి కేకలు నారాలు వేసినారు. ఈ దొంగను వదలాలా, ఈ యేసుని వదలాలా అని పిలాతు అడిగినప్పుడు ఆ బరబ్బా, ఆ దొంగని వదలండి, ఈయనని సిలువేయండి అన్నారు అదే ప్రజలు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఏ ఉద్దేశం కోసం అయితే వచ్చినాడో ఆ ఉద్దేశం పైన తన దృష్టిని పెట్టుకున్నాడు కనుక కదిలిపోలేదు. ఏ ప్రజలనైతే దేవుడు మనల్ని నడిపించడానికి పిలిచినాడో ఆ ప్రజలు మనం అనుకున్నట్టు ఉండకపోవచ్చు. యేసు ప్రభుతో పాటు ఇస్కరేతు యూదా ఆయన ఎన్నుకున్నప్పుడు ఆయన మంచివాడే, తర్వాత పాడైపోయిన వాడుగా మనకు కనబడుతున్నాడు. ద వన్ హూ బిట్రేడ్ హిమ్ లేటర్, హీ వాజ్ నాట్ లైక్ దట్ బిఫోర్. యేసు ప్రభు రాత్రంతా ప్రార్థన చేసి ఎన్నుకున్నాడు 12 మందిని. కానీ ఈయన తప్పుడు నిర్ణయాలతో, తప్పుడు ఆలోచనతో ఏం చేసినాడు? యేసు ప్రభునే అంబివేయడానికి ప్రయత్నం చేసినాడు. తన లోపల ఏం జరుగుతుందో ఆయనకొక్కడికే తెలుసు, ఇస్కరేతు యూదాకి. యేసు ప్రభు కూడా తెలుసు, కానీ యేసు ప్రభు ఎప్పుడు కూడా తప్పుగా వ్యవహరించినట్లుగా, ఆయనని నీచంగా చూసినట్లుగా, ఆయనను వేరు చేసి ఈయన డబ్బులు నొక్కుతున్నాడన్న సంగతి కూడా తెలుసు. యేసు ప్రభుకి ఇస్కరేతు యూదా డబ్బులు ఆ బాక్స్ నుంచి నొక్కుతున్నాడన్న సంగతి కూడా తెలుసు. కానీ ఎక్కడ కూడా తన యొక్క వ్యవహారము వారి ఎడల అసభ్యంగా కానీ, కించపరిచేటట్టుగా కానీ, తీసి పారేసేటట్టుగా ఎప్పుడు ఉంచలేదు. వన్ ఆఫ్ ద లీడర్షిప్ క్వాలిటీస్, ఒక లీడర్లో ఉండవలసిన ఒక మంచి ప్రత్యేకమైన లక్షణం ఏంటి తెలుసా? ఏ ప్రజలైతే వ్యతిరేకంగా తిరుగుతారో ఆ ప్రజలను ఎట్లా క్షేమకరంగా నడిపించాలో ఆలోచించేవాడే ఒక లీడర్. ఏ రకంగా వీళ్ళని దీవెనకరంగా నడిపించాలి, ఏ రకంగా వీళ్ళ జీవితాలను కట్టాలి, ఏ రకంగా బాగుకరమైన మార్గంలో వీళ్ళని నడిపించాలి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎ లీడర్. హల్లెలూయా. దావీదులో ఆ లక్షణాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ వాళ్ళేమో రాళ్ళతో కొట్టాలనుకుంటున్నారు, దావీదేమో వీళ్ళని కన్విన్స్ చేసి పోరాటానికి తీసుకొని వెళ్ళాలని దావీదు ఆలోచన చేస్తూ ఉన్నాడు. సో మూడోది మనం ఏం నేర్చుకోవచ్చు? వెన్ పీపుల్ వేర్ లుకింగ్ టు బ్లేమ్ డేవిడ్ వాజ్ లుకింగ్ ఫర్ సొల్యూషన్స్. దావీదుని పైన నిందలు వేసే సమయంలో దావీదు కూడా నిందలు వేయడానికి ఏమీ సిద్ధపడలేదు. పరిష్కారం కోసము ఆయన పోరాడుతున్నాడు, వీళ్ళని కన్విన్స్ చేస్తున్నాడు. ఈ 600 మంది, ఇంతకుముందు స్టార్టింగ్లో వాళ్ళు జాయిన్ అయిన వారు ఎంతమంది? 400 మంది. ఆ 400 మంది ఇప్పుడు ఎంతమంది అయినారు? 600 మంది. 600 మంది యొక్క కుటుంబాలు, బిడ్డలు, ఆస్తి అంతా లాక్కొని పోయినారంటే ఒకసారి ఆలోచన చేయండి. 4వది మనం గమనించినట్లయితే, దావీదు తన యొక్క సైన్యంను తీసుకొని వెంటాడుకుంటూ వెళ్తున్నప్పుడు మార్గ మధ్యలో ఒక ఐగుప్తుడు కనబడతాడు. 3 రోజులు అయిపోయింది, ఆయన నీళ్లు తాగలేదు, ఆహారం తినలేదు, ఫ్యామిస్ట్, చాలా బలహీన పడిపోయి ఉండడం చూసి దావీదు ఏం చేస్తాడంటే, ఆయన పోరాటంకు వెళ్తున్నాడు, వెతుక్కుంటూ వెళ్తున్నాడు. ఆయన కంటి పడంగానే
ఆయన మనసులో అనిపించింది బహుశా నాకు ఆహారం అవసరమేమో, నీరు అవసరమేమో అని వాళ్ళ దగ్గర ఉన్న ఆహారం తీసుకొచ్చి ఇవ్వడము, నీరు తాగించడము. ఎవరు బాబు నువ్వు? ఎందుకు ఇటువంటి పరిస్థితుల్లో పడున్నావు అంటే అని అంటాడు, నేను ఇట్లా అమాలేకీయుల యొక్క యజమానుని యొక్క దాసుడిని నేను. 3 రోజుల క్రితము నేను సిక్ అయిపోయినాను, బలహీన పడిపోయినాను. సిక్ అయిపోయినందుకు మా యజమానుడు ఏం చేస్తున్నాడంటే నువ్వు పనికిరావు అనేసి ఇట్లా వదిలేసినాడు. అప్పటి నుంచి నాకు తిండి లేదు, నీరు లేదు, ఇట్లా పడిపోయినాను నేను అన్నప్పుడు దావీదు అంటాడు, మీరు ఎక్కడికి పోయేసి ఎక్కడి నుంచి వస్తున్నారు అంటే ఇట్లా మేము వెళ్ళాము, నిగ్వే ప్రాంతంకి మేము వెళ్ళాము, ఈ జిక్లాగ్ అనే ప్రాంతానికి వెళ్ళి దండెత్తి వెళ్ళి అందరిని ఇట్లా లాక్కొని వచ్చినాం మేము అంటే, ఎటువైపున వెళ్తున్నారో అని అడుగుతాడు దావీదు. మీరు చూడండి దావీదు యొక్క మంచితనము. ఒకవేళ ఆ వ్యక్తి పైన ఆయన కనికరం చూపెట్టకపోతే ఆ సందేశం ఆయనకు దొరికేది కాదు. ఒకవేళ ఆ ప్లేస్లో మనం ఉన్నట్లయితే మనం ఏం చేస్తాం తెలుసా? ఆ మనిషిని దాటి వెళ్ళిపోతాం. వీటితో ఏంట్రా పోయి మనము మన భార్యలను పిల్లల్ని ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు అక్కడ, మనం పరిగెత్తుదామని మనము వేగంగా వెళ్ళిపోతామేమో. కానీ దావీదు ఆగి భోజనం పెట్టి ఏమైందని అడిగి కనుక్కొని ఆయన అంటాడు, అయ్యా నీకు అన్ని అడ్రస్ చెప్తాను, మా యజమానుడికి అప్పచెప్పొద్దు, నన్ను చంపొద్దు, నన్ను కాపాడు అంటే నేను తప్పకుండా కాపాడుతానని దావీదు వెళ్ళినట్లుగా చూస్తున్నాం. ఆ వెళ్తున్న సమయంలో ఏమైందంటే దే కేమ్ టువర్డ్స్ ఎ రేవెన్. రేవెన్ అంటే ఒక లోయ దగ్గరకు వచ్చినారు. జాగ్రత్తగా వినండి. ఆ లోయ ఎట్లా అంటే 2 కొండల మధ్యలో, లోయలు మనం చూస్తాం కదా, నీళ్లు ప్రవహించడము 2 కొండల మధ్యలో, దాన్ని రేవెన్ అంటారు. అక్కడ దాకా వచ్చినప్పటికీ ఆయనతో పాటు ఉన్న 200 మంది అలసిపోతారు. దావీదు మాతో కాదు, ప్రయాణం చేయలేము, మేము అలసిపోయినాము, మేము రాలేము అనేసి చేతులు ఎత్తేస్తారు. అటువంటి పరిస్థితిలో దావీదు వాళ్ళు రానప్పటికీ దావీదు 400 మందిని తీసుకొని ముందుకెళ్ళిపోతాడు. అరే ఈ 200 మంది రావట్లేదేంటి? వాళ్ళ భార్యలు కూడా ఉన్నారు కదా, వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు కదా, వాళ్ళ ఆస్తులు కూడా ఉన్నారు కదా అని చాలా బిటర్నెస్ పెట్టుకోలేదు. అలసిపోయినాడని గమనించినాడు. ఈయన కూడా బలహీన పడలేదు. అరే 600 నుంచి 400 అయిపోయింది సైన్యము, మేము పోరాడగలుగుతామా, గెలవగలుగుతామా? దావీదు ఎప్పుడు కూడా తన సైన్యం పైన ఆధారపడలేదు, తన బలం పైన ఆధారపడలేదు, యెహోవా పైన ఆధారపడ్డాడు, జయమిచ్చే దేవుడి పైన ఆధారపడ్డాడు. హీ డిడ్ంట్ ఫీల్ వీక్ ఈవెన్ దో 200 of them were tired and could not go with him. 200 మంది టైర్డ్ అయిపోయి చేతులు ఎత్తేసినప్పటికీ దావీదు బలహీన పడలేదు. ప్రభునందు ఆయన ధైర్యంను, ఆయన యొక్క దృష్టిని పెట్టుకొని ముందుకు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. దేవుని బిడ్డలారా, 4వది గమనించండి. మనతో పాటు ప్రయాణమయ్యే వాళ్ళు కొందరు ప్రయాణం చేయకుండా మధ్యలో ఆగిపోతారేమో, మాతో కాదనేసి చేతులు ఎత్తుతారేమో. వాళ్ళ ఎడల మనం చేతులు మనం పెట్టుకోవద్దు. మన గురి యొద్దకు మనము పరిగెత్తుకుంటా మనం వెళ్ళాలి. అరే వీళ్ళు రాలేదు కదా నేను పోను, అయ్యే వీళ్ళు వస్తలేరు కదా నేను పోయి నేను ఆ కార్యాన్ని నేను జరిగించను, నేను ముందుకు సాగను అనే ఆలోచన మనకు రావడానికి వీల్లేదు. ఏ పని కోసం అయితే దేవుడు మనల్ని పంపిస్తున్నాడో, దేని కొరకైతే దేవుడు మనల్ని నిలబెట్టుకోవాలనుకుంటున్నాడో ఆ పని ఆగడానికి వీల్లేదు. మనతో పాటు వచ్చే పని వాళ్ళు కొంతమంది ఆగిపోతారేమో కానీ పని విషయంలో మనం ముందుకు సాగాలి. బలం తెచ్చుకొని మనం ముందుకు సాగాలి. బలహీనపడదు. అయ్యో వీళ్ళు ఎందుకు రావట్లేదు, వాళ్ళు ఎందుకు రావట్లేదు, వీళ్ళు వస్తే బాగుండును కదా, వీళ్ళు రాకపోతే మన యుద్ధాన్ని ఎలా గెలుస్తాము అని మనం బాధపడకుండా కూర్చోడానికి వీల్లేదు. వీళ్ళు రానప్పటికీ, వీళ్ళు బలహీన పడినప్పటికీ, వాళ్ళ చేతులు ఎత్తేసినప్పటికీ నా దేవుడు నాకు విజయం ఇస్తాడు. ఏ పని కోసం అయితే నేను వెళ్తున్నానో దేవుడు నాకు విజయం ఇస్తాడు, నేను ముందుకు వెళ్ళాలి అని మనం ముందుకు సాగేటట్టుగా మనం ఉండాలి.
ఆమేన్. హల్లెలూయా. హీ నెవర్ ఫెల్ట్ దట్ హీ ఈస్ గోయింగ్ టు లూజ్ ద బ్యాటిల్. వీళ్ళు రావట్లేదనేసి యుద్ధం మేము పోగొట్టుకుంటామన్న ఆలోచన ఎప్పుడు కూడా దావీదుకు రాలేదు. దావీదు యొక్క బలము దేవుడు, దావీదు యొక్క నిరీక్షణ దేవుడు, ఆ యుద్ధాలు జయాలు ఇచ్చేది దేవుడు గనుక వీళ్ళు నాతో పాటు రాకపోయినా నా దేవుడు నాతో పాటు వస్తున్నాడు, నేను విజయాన్ని తీసుకుంటాను అనేసి ఆయన ముందుకు సాగినట్లుగా చూస్తున్నాం. సో నాలుగోది ఏంటిది? ఆయనతో పాటు రావాల్సిన వాళ్ళు రానప్పటికీ ఆయన బలహీనపడలేదు. ఆయన పని వైపున ముందుకు సాగినాడు. ఆమేన్. దేవుడు వెళ్ళమన్నాడు కదా. ఇప్పుడు 200 మంది నేను రాము అంటున్నారు సగం దూరం వచ్చి. దేవుడేమో వెళ్ళు నేను నీకు జయంనిస్తా అంటున్నాడు. ఇప్పుడు ఎవరిని ఆయన దృష్టిలో పెట్టుకోవాలి? వెళ్ళు అని మాట్లాడిన దేవుని పైన దృష్టిని పెట్టుకొని ఆయన ముందుకు సాగాలి కదా. కాబట్టి దావీదు ఆగినట్లుగా మనము చూడండి. వెళ్తారు, వాళ్ళని కనుగొంటారు, పోరాడతారు, గెలుస్తారు. బైబిల్ ఏం చెప్తా ఉందంటే ఒక్కరు కూడా, నాట్ వన్ వాజ్ లాస్ట్. భార్యలు కానీ, పిల్లలు కానీ, ఆస్తి కానీ వాటి అన్నిటినీ తిరిగి దావీదు సమకూర్చి తీసుకొని వస్తాడు. అదే కాకుండా ఆ అమాలేకులు ఎక్కడెక్కడైతే దోచుకొని అన్ని తీసుకొని పోయినారు చూడండి, వేరే ప్రాంతాలలో ఆ ఆస్తులు కూడా, ఆ జంతువులు కూడా వాటి అన్నిటిని పోగు చేసుకొని వీళ్ళు తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చినప్పుడు బైబిల్ ఏం చెప్తా ఉందంటే దావీదుతో పాటు కొంతమంది చెడ్డవారు ఉన్నారు అనేసి బైబిల్ చెప్తా ఉంది. 22వ వచనంలో చూడండి, బట్ ఆల్ ద ఈవిల్ మెన్ అండ్ ట్రబుల్ మేకర్స్ అమాంగ్ డేవిడ్ ఫాలోవర్స్. ఆ 400 మందిలో కొంతమంది కొంత చెడ్డ ఆలోచన కలిగిన వాళ్ళు, సమస్య తయారు చేసే వాళ్ళు కనబడుతున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే, దావీదు ఇవన్నీ నువ్వు గెలుచుకొని వచ్చినావు కదా, నువ్వు గెలుచుకొని వచ్చిన దాంట్లో ఆ 200 మందికి నువ్వు ఏమీ ఇవ్వద్దు, నువ్వు ఏమి ఇవ్వడానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళు మన మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోయినారు. ది స్ప్లండర్, మనం ఏదైతే దోచుకొని వచ్చినామో ఇప్పుడు ఆ ఆస్తులలో ఒక చిల్లి గవ్వ కూడా వాళ్ళకి ఇవ్వడానికి వీలేదు. ఇస్తే వాళ్ళ భార్యలను పిల్లల్ని ఇచ్చేస్తే చాలు, అదే వాళ్ళు కృతజ్ఞతగా తీసుకోవాలి అనేసి అన్నప్పుడు దావీదు నిలబడి ఏమంటున్నాడంటే, హూ విల్ లిసన్ టు వాట్ యు సే? మీరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరు వింటారు? వాళ్ళు యుద్ధానికి రాకపోవచ్చు కానీ ఆ యుద్ధానికి సంబంధించిన ఆ సప్లైస్తో పాటు ఆయన ఉన్నారు. వాళ్ళు అలసిపోయినారు. వాళ్ళు దేవుడు మనకు విజయం ఇచ్చినాడు. ఇప్పుడు ఈ ఆస్తులంతా ఇచ్చింది దేవుడు. కాబట్టి మనం ఎవరము కూడా దేవుడిచ్చిన దాన్ని మనం దోచుకోవడం కాదు, మన వాళ్ళతో మనం పంచిపెట్టాలి అని అక్కడ ఒక శాసనాన్ని విడుదల చేస్తాడు, ఒక డిక్రీ ఇస్తాడు. ఏంటిది చూడండి, అక్కడ ఒక శాసనాన్ని ఇస్తాడు. 24వ వచనంలో, ద షేర్ ఆఫ్ ఎ మ్యాన్ హూ స్టేడ్ విత్ ద సప్లైస్ ఈస్ ద సేమ్ యాజ్ ద వన్ ఆఫ్ హిమ్ హూ వెంట్ టు ద బ్యాటిల్, ఆల్ విల్ షేర్ అలైక్. యుద్ధానికి పోయిన వాడికి అదే ప్రతిఫలము, యుద్ధ సామాన్లు మోసుకుంటా ఇక్కడ కూర్చున్న వారు కూడా అదే ప్రతిఫలము. ఈ శాసనము జ్ఞాపకం పెట్టుకోండి. ఆ శాసనము, ఆ డిక్రీ దావీదు ఫిలిస్తీన్ దేశంలో కొంతమందితో ఇచ్చిన ఆ యొక్క శాసనము ఆయన పరిపాలించినంత కాలము, ఎన్నో సంవత్సరాలు ఆ శాసనాన్ని వాళ్ళు అమలు చేసినారు, ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసినాడు. ఒకసారి ఆలోచన చేయండి, ఆయన యొక్క మంచితనం, కైండ్నెస్. ఆయనతో పాటు పోరాటానికి వెళ్ళినప్పటికీ, మధ్యలోనే చేతులు ఎత్తినప్పటికీ దావీదు తిరిగి వచ్చి వాళ్ళ షేర్ని వాళ్ళకి ఇచ్చినాడు. ఆ స్థానంలో మనం ఉన్నట్లయితే మనం తిరిగి ఇస్తామా అండి? మనము చిల్లి గవ్వ కాదు, ఒక మాట కూడా మాట్లాడినాం మనం. వచ్చినావు నువ్వు, మధ్యలో మమ్మల్ని వదిలేసినావు కదా. దేవుని బిడ్డలారా,
మనం చెడుతనాన్ని మంచితనంతో గెలిచేవారిగా మనం ఉండాలి. హల్లెలూయా. దావీదుకి కారణాలు ఉన్నాయి టు బి బిటర్ టువర్డ్స్ దిస్ 200 పీపుల్. ఈ 200 మందికి వ్యతిరేకంగా చేదును పెట్టుకొని వ్యతిరేక భావన కలిగి ఉండే కారణాలు దావీదుకున్నాయి టు బి బిటర్ అగైన్స్ దిస్ పీపుల్. బట్ డేవిడ్ చూస్ నాట్ టు బి బిటర్ బట్ టు బి కైండ్. దావీదు ఆ చేదును పెట్టుకునే కంటే మంచితనం పెట్టుకోవడం మంచిది అనే సంగతిని ఆయన గ్రహించి ఆయన అన్నాడు, ఈ సామాన్లు మోసేవాడికి కూడా యుద్ధానికి పోయేవాడికి కూడా ఒకటే ప్రతిఫలము. దేర్ విల్ బి వన్ రివార్డ్. దేవుని బిడ్డలారా, ఐ అప్రిషియేట్ ఆల్ at this point. You will be rewarded by God one day the same way. ఏ రీతిగా అయితే ఫ్రంట్ సైడ్లో మేము ఉండి పోరాడుతున్నామో, సేవ చేస్తున్నామో, ముందుండి యుద్ధాలు చేస్తున్నామో, ఏ ప్రతిఫలం అయితే దేవుడు మాకు ఇవ్వబోతున్నాడో సేమ్ అటువంటి ప్రతిఫలం కూడా మీరు వెనుకాల నిలబడి ప్రార్థన చేసే వారికి ఇవ్వబోతున్నాడు దేవుడు. ఆ అడ్మినిస్ట్రేషన్లో పనిచేసే వారికి దేవుడు ఇవ్వబోతున్నాడు. సహాయకర్తలకు ఇవ్వబోతున్నాడు. ఫైనాన్షియల్గా నిలబడి మినిస్ట్రీని ముందుకు తీసుకుపోయే వాళ్ళకి ఇవ్వబోతున్నాడు. ఇతరులని ప్రోత్సహించిన వారికి నువ్వు వెళ్ళు అని ప్రోత్సహించే వెనకాల నుండి ప్రోత్సహించినాడు చూడండి, వాళ్ళకు కూడా అదే ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. దేవుడు పక్షపాతి కాదు. హల్లెలూయా. యుద్ధం చేసేవానికి అదే ప్రతిఫలము, యుద్ధ సామాన్యాన్ని కాచేవాడు కూడా అదే ప్రతిఫలము. ఈ సంఘంలో అటువంటి వారు అనేకులు ఉన్నారు. అది నిరుత్సాహంతో మనం తీసుకోవడానికి వీల్లేదు. అరే వీళ్ళు ముందుకు రావట్లేదు అని తీసుకోవడానికి వీల్లేదు. వాళ్ళు చేయగలిగింది వాళ్ళు చేస్తున్నారు. ఎంత చేయగలుగుతున్నారు వాళ్ళు చేసి, చేయలేంది మేము చేయలేమని చెప్తున్నారు అనేసి వాళ్ళకు ప్రతిఫలం ఇవ్వకుండా మనం ఉంటామా? వాళ్ళకి ఇవ్వాల్సిన గుర్తింపు ఇవ్వకుండా మనం ఉంటామా? లేదు, తప్పది. వాళ్ళు చేసేది కూడా వాళ్ళు చేయగలుగుతున్నారు. దాన్ని బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి, గణపరచాలి. ఆమేన్. He was kind to the people. He was kind to the people. He had all the reasons to be bitter towards them, but he chose to be kind to those people. Amen. ఆరోది చివరిది మనం చూసుకున్నట్లయితే, దావీదు సౌలు దగ్గర నుంచి పారిపోయినప్పుడు ఏ ఏ ప్రాంతాలు అయితే తిరిగినాడో, ఏ ఏ స్థలాలలో ఆయన తిరిగినాడో, ఎంతమంది అయితే ఆయనకు ఆశ్రయం ఇచ్చినారో, భోజనం పెట్టినారో, వాళ్ళందరికీ ఈయన సంపాదించుకొని వచ్చినవన్నీ పంచిపెట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ నాయకులకు పంచిపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. 26వ వచనం నుంచి 36వ వచనం వరకు మనం చూసుకున్నట్లయితే వాళ్ళకు పంపిస్తూ ఏమంటున్నారంటే, దేవుని యొక్క శత్రువుల దగ్గర మేము సంపాదించుకొని వచ్చిన వీటన్నిటినీ మీకు పంచుతున్నాము అని ఆయన ప్రకటించినాడు. తన స్నేహితులకు పంచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. హల్లెలూయా. 27వ వచనంలో చూడండి, బేతేలు, రామోత్, నిగేవ్, జాతిర్, ఏరియోర్, షిఫోమోత్, ఎస్తిమోయా, రకల్, జెహామెలైట్స్, కెనెతైట్స్, హోర్మా, బోర్ అష్టాన్, అస్తాజ్, హెబ్రోన్, ఇంకా మరి ఎన్నో స్థలాలలో దావీదు ఎక్కడెక్కడైతే తిరిగినాడో వాళ్ళందరికీ పంచిపెట్టినాడంట. హీ వాజ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద పీపుల్. దేవుడు ఎప్పుడైతే విజయాలు ఇచ్చినాడో, దేవుడైతే గొప్ప కార్యాలు తన జీవితంలో చేసినాడో, ఆయన కలిగింది, ఆయనకు సహాయం చేసిన వాళ్ళందరికీ
పంచిపెడతా ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు సపోర్ట్ చేసిన వారికి పంచిపెడతా ఉంటున్నాడు. ఆయనతో పాటు శ్రమలో నిలబడిన వారిని కూడా జ్ఞాపకం పెట్టుకుంటున్నాడు, వదిలిపెట్టట్లేదు, కృతజ్ఞత చూపిస్తున్నాడు. వీళ్ళందరూ నేను పారిపోయేటప్పుడు నాకు భోజనం పెట్టినారు, నాకు ఆశ్రయం ఇచ్చినారు, నాకు సహాయం చేసినారు. వాళ్ళ యొక్క మంచితనాన్ని నేను ఎలా మర్చిపోగలనని కృతజ్ఞత చూపిస్తా ఉంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ దావీదు, ఎటువంటి పరిస్థితిలో ఆ దావీదు ఉండే ఒకప్పుడు? అన్నీ పోగొట్టుకున్నాడు, ఒంటరిగా మిగిలినాడు. ఉన్న వాళ్ళే రాళ్లతో కొట్టి చంపాలనుకున్నప్పటికీ దావీదు చూడండి ఏ రకంగా గెలిచినాడో, గెలుపును పొందుకొని వాళ్ళ కుటుంబాలలో క్షేమంను తీసుకొని వచ్చినాడో, కలిగిందంతా పంచిపెట్టినాడో, మంచితనాన్ని చూపించినాడో. దేవుని బిడ్డలారా, ఈ చివరి దినాలలో దావీదు వలె మనం తయారు కావాలి. మనకు అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మొట్టమొదటిగా మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటి? దావీదు దేవుని యందు బలమును తెచ్చుకున్నాడు. దేవుని దగ్గర బలము పొందుకోకుండా, దేవుడినే బలం చేసుకోకుండా ఏ పరిస్థితిని మనం గెలవలేము. రెండోది, సొంత జ్ఞానమును ఆశ్రయిస్తే పోరాటాలు మనం గెలవలేము. దేవుని చిత్తాన్ని మనం కనుక్కోవాలా, దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకోవాలా, దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకోవాలి. దేవుడు ఏం చేయమంటుండో అది చేసేటట్టుగా మనం ఉండాలి. మూడోది గమనించినట్లయితే, వాళ్ళు నిందలు వేస్తున్నప్పటికీ దావీదు నింద వేసే పనిలో లేడు, పరిష్కారం ఎతికే పనిలో ఉన్నాడు. డోంట్ ఎండ్ అప్ బ్లేమింగ్ అదర్స్, లుక్ ఫర్ సొల్యూషన్స్. ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు, ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు సమస్యను ఇంకెక్కువ చేయకండి బ్లేమ్ చేసి. పరిష్కారం కోసం వెతకండి, మీరు ఆశీర్వాదకరంగా మారగలుగుతారు. నాలుగోది మనం చూసినట్లయితే, మీతో పాటు అందరూ రావాల్సిన వాళ్ళందరూ రానప్పటికీ, కొందరు విడిచిపెట్టి వెళ్ళినప్పటికీ మీరు బలహీన పడడానికి వీల్లేదు, పర్వాలేదనేసి మీరు ముందుకు సాగాలి. దేవుడు పంపిస్తున్నాడు కనుక మనం ముందుకు సాగాలి. దేవుని యొక్క చిత్తం నెరవేర్చడానికి మనం ముందుకు సాగాలి. కొన్ని సందర్భాలలో మనతో ఉన్నవారు అందరూ రాకపోవచ్చు, కొందరు మనం విడిచిపెట్టి కూడా వెళ్ళిపోవచ్చు. దేవుని బిడ్డలారా, మనం ముందుకు సాగాలి. హల్లెలూయా. ఐదోది మనం చూసుకున్నట్లయితే, వాళ్ళు విడిచి వాళ్ళ స్వార్థం కానీ, వాళ్ళ బలహీనత కానీ, నిస్సహాయత స్థితిని బట్టి కానీ, ఏ కారణం చేతైనా మనం విడిచిపెట్టి ఆగిపోయినప్పటికీ మన మంచితనాన్ని వారి ఎడల చూయించడము మనము మానకూడదు. హల్లెలూయా. దావీదు తిరిగి వాళ్ళ భార్యలను తిరిగి అప్పచెప్పినాడు, బిడ్డలను అప్పచెప్పినాడు. ఏవైతే దోచుకొని వచ్చినారో ఆ ఆస్తులను కూడా పంచిపెట్టినారు, సమానంగా పంచిపెట్టినారు. హీ వాజ్ ఎ కైండ్ పర్సన్. ఆరోది మనం చూసుకున్నట్లయితే, డేవిడ్ వాజ్ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు ఆల్ ద పీపుల్ హూ హెల్ప్డ్ హిమ్ ఇన్ ద ట్రబుల్. ఈయన దగ్గర ఆస్తులు వచ్చేసినాయి, బాగా సంపాదించేసుకున్నారని పోగు చేసుకోలేదు, లేకపోతే పోగు చేసుకొని దాచిపెట్టుకోలేదు, స్వార్థంగా చూసుకోలేదు. అని ఏం చేసినాడంటే, ఎంతమంది అయితే ఆయన శ్రమలో నిలబడ్డారో వారందరికీ పంపించినాడు, కృతజ్ఞత చూపించినాడు. నా నిస్సహాయతలో నువ్వు సహాయం చేసినావు కదా, ఇప్పుడు నా సమృద్ధిలో నేను మీకు సహాయం చేస్తానని సహాయం పంపించినాడు. ఎన్ని ప్రాంతాలు పంపించినాడండి, ఒకసారి ఆలోచన చేయండి. అంతమందికి కృతజ్ఞత చూపించినాడు. దేవుని బిడ్డలారా, ఈ 6 విషయాలు మనం నేర్చుకొని మనం అందరం ముందుకు సాగుదాం. మీరు కూడా
అటువంటి పరిస్థితులు వచ్చినారేమో. అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఎలా స్పందించినాము? దావీదులాగా స్పందించినామా? బహుశా అటువంటి పరిస్థితి రాలేదేమో. అటువంటి పరిస్థితులు బహుశా వస్తాయేమో. ముందుగా దేవుడు సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు. మీరు ఈ రీతిగా మీరు ఉండండి, ఈ రీతిగా నడవండి, ఈ రీతిగా స్పందించండి అని బహుశా మనల్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడని ఎందుకు అనుకోకూడదు? ఈ ఉదయకాల సమయంలో మనం అందరము ఆయన వైపున తిరుగుదాం. డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. డోంట్ గెట్ డిసప్పాయింటెడ్, డిస్కరేజ్డ్ వెన్ యూ లూజ్ వాట్ యు హ్యావ్. నీకు కలిగింది నువ్వు పోగొట్టుకున్నప్పుడు నిరుత్సాహపడకు, నిస్పృహలోకి వెళ్ళకు. నీతో పాటు ఉన్నవారు నిలబడకుండా నీ చేయి విడిచినప్పుడు నిస్పృహలోకి వెళ్ళకు, నిరుత్సాహంలోను వెళ్ళకు. దావీదులాగా ముందుకు సాగు. నీ బలాన్ని దేవుని దగ్గర తీసుకో, దేవుని దగ్గర ఆలోచన తీసుకో. నిందలు వేసే పనిలో ఉండకు, పరిష్కారం ఎతికే పనిలో ఉండు. నీతో పాటు రావాల్సిన వాళ్ళు రాకపోయినా పర్వాలేదు, నువ్వెళ్ళు వాళ్ళ పక్షంన. నువ్వు వాళ్ళ కోసం పోరాడు, వాళ్ళకు ఆశీర్వాదకరంగా ఉండు. నీ ఆశీర్వాదాన్ని నీతో పాటు నిలబడనప్పటికీ నీ ఆశీర్వాదాన్ని వాళ్ళతో పంచుకో. నీతో పాటు నిలబడిన వారికి కృతజ్ఞత చూపించు. ఆమేన్. సో మే గాడ్ బ్లెస్ యు ఆల్. తలలు వంచండి, మనమందరము ప్రార్థన చేసుకుందాం. We can end the live here. చేతులెత్తి మనం